అన్న అందరికీ నమస్తే. మొన్న గురువారం రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే జవహర్ నగర్ బీజేఆర్ నగర్లో రవికుమార్ అనే వ్యక్తి 10 హాస్పిటళ్ళు తిరిగినా కూడా పట్టించుకున్నటువంటి 10 హాస్పిటల్స్ తిరిగినా కూడా పట్టించుకున్నటువంటి డాక్టర్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు కనీసం ఎవ్వడు కూడా ఎదురు మాట్లాడేటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా లేరు. డాక్టర్ల కాళ్ళు మొక్కి మేడం నాకు ప్రాణం పోతుంది, కనీసం నాకు ఆక్సిజన్ అన్న పెట్టండి అని చెప్పి అడిగితే కనీసం వెంటిలేటర్ కాదన్న ఆక్సిజన్ పెట్టే పరిస్థితి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పే విషయం ఒకటే, ప్రజలారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ కరోనా నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. రేపు పొద్దుగాల ఇవాళ రవికుమార్ పరిస్థితి ఏమైందో రేపు పొద్దుగాల మన పరిస్థితి కూడా అదే జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ కేసీఆర్ ఎన్నికల స్టంట్ల కోసం హర్తహారం అని చెప్పి పివి నరసింహారావు శత జయంతులు అని చెప్పి పెడుతుండు. దయచేసి ఇవన్నీ కూడా ఏవి నమ్మొద్దు, మన ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఈ యొక్క రాష్ట్రాన్ని నమ్ముకొని కానీ ఈ యొక్క ముఖ్యమంత్రిని నమ్ముకొని కానీ మనం ఉన్నాము అంటే మన పరిస్థితి కూడా అదే పరిస్థితి అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా ఉండండి.